అసలు అన్ని చోట్ల మనం ధ్యానం గురించి చెప్తున్నాం. ధ్యానం చేయాలి, ధ్యానం చేయాలి అంటుంటారండి. ధ్యానం చేయాలనే మాట అంటే దానికి ఏదో కాన్సన్ట్రేషను, మెడిటేషను ఏవో రకరకాల పదాలన్నీ వాడుతూ ఉంటారు. అంటే మిగతా అన్నీ స్పృహ లేకుండా చేయాలండి. అది 5 నిమిషాలు, 10 నిమిషాలు, గంట వాళ్ళ ప్రాక్టీస్‌ని బట్టి వాళ్ళ సాధనను బట్టి నడుస్తూ ఉంటుంది. ఆ టైము ఏదో అరగంట టైం పెట్టుకున్నాడనుకోండి ధ్యానం అయిపోయిన తర్వాత మిగతా టైం అంతా మాకు లౌకిక విషయాల్లో ఉం ఉండడానికి అవకాశాలెక్కువ. అంటే బలవంతంగా ఆ అరగంట సేపు వీటి నుంచి మనస్సు మళ్ళించి ఏదో అనుకున్నటువంటి ధ్యేయ వస్తువు మీదే మనస్సు లగ్నం చేసి ఉండడం. అది అరగంట సేపు ఉంటే మిగతా 23:30 గంటలు ఏమైంది లౌకిక విషయాల మీదే ఉన్నట్టు అనిపిస్తుంది. అలా కాకుండా ధ్యాస పెరిగిందనుకోండి, ధ్యానం చేయం. నేను లౌకిక విషయాల్లోనే ఉంటుంటాను. మీరు లౌకిక విషయాల్లో ఉంటారు. కానీ మీకు ధ్యాస ఉంటుంది. ఇవాళ 4కి క్లాస్ ఉండాలి. 4కి పెట్టలేదు. 5కి పెట్టారు. 5కి అది ఎప్పటి నుంచి ఉంటుందది? పొద్దున్న మెసేజ్ వచ్చినప్పటి నుంచి మీకు ఆ ధ్యాస ఉంటుంది. అవును. ధ్యాస ఉంది యొక్క సార్. ఏవండి? ఉంది. ఆ ధ్యాస ఉంది. అవునండి. అదే అంటున్నా. మనకి ఆ ధ్యాస ఉంటే చాలు. ధ్యానం గురించి మనకు అక్కర్లేదంటాను నేను. అందువల్ల జస్ట్ 10 నిమిషాల ముందర ఓపెన్ చేశాను. అది. ఆ ధ్యాస ఉంటుంది. అందరికీ ఉంటుంది. అది ధ్యాస ఎక్కువ స్ప్రెడ్ అవుతున్న కొద్దీ ఆహ్, అదే యాక్చువల్లీ దట్ ఇట్‌సెల్ఫ్ విల్ లీడ్ అస్ టు ది డెస్టినేషన్. అంటే నేను ప్రాక్టికల్ ఏవండి అది ఒక అది అది ప్రాక్టికల్‌గా నాకు అలా అనిపిస్తూ ఉంటుంది. సార్, ఆ ధ్యాసని అవేర్నెస్ అనొచ్చా అండి? అంతే అవేర్‌నెస్ అందామా? లేతే ప్రజ్ఞ అండి. అంతర్ప్రజ్ఞ. ఏవోని పెద్ద పెద్ద పదాలు వాడతావు సత్యనారాయణ మాకు అర్థం అవ్వదు. ఇప్పుడు ఒక చిన్న ప్రాక్టికల్ గా చెప్తాను చూడండి. ఆడవాళ్ళు కుక్కర్ వేసేస్తారు. సరే 3 కోతులు రావాలి. అనేక పనులు చేస్తుంటారు. 3 కోతులు మళ్ళీ ఎక్కడికి ఆ టైంకి వచ్చి కుక్కర్ కట్టేస్తారు వాళ్ళు. నమస్కారం గురువు గారు. నమస్కారం. నమస్తే బాబయ్య. ఆ! ఆ ధ్యాస దాని మీదే ఉంటుంది. అది అలాగా అదే ధ్యాస ఎక్కువవుతుందా? ధ్యానం చేస్తున్నారా వాళ్ళు? ధ్యాసే. అది చాలు. మనకి అది ఉంటే చాలు. ఏ పని చే ఏ పని చేసుకుంటున్నా పరమాత్మని స్మరించండి అనేది చెప్పిన మన వాక్యం. వేదాంతంలో చెప్పింది ఏ పని చేసినా సరే పరమాత్మ బ్యాక్‌గ్రౌండ్‌లో మీరు పెట్టుకుంటూ ఉండండి. అది మర్చిపోవద్దు. ఆ భగవత్ స్పర్శను వదలొద్దు. అది అది కదా మనకి. ఏదైనా కళ్ళు మూసుకుంటాం దాని అందుకోసమే ఒక ఆయన ఏమన్నారంటే, మాల, మూల లేకుండా ఉండడం నేర్చుకోండి అన్నారు. అంటే ఓ మూల కూర్చోవడం. అక్కడ కూర్చుంటేనే మనకి తిష్ట కుదిరి, నిష్ట కుదిరింది అంటుంటారు చూసారా? అలా ఆ మూల దేవుడి దగ్గర కూర్చుంటేనే మనకి కాసేపు లేదా చేతిలో మాల. ఆ మాల తిప్పుతున్న సేపే ధ్యానం చేస్తాం. తర్వాత అయిపోయిన వెంటనే ఆ చిలకకి తగిలిస్తాం. మళ్ళీ మన పనిలో మనం మిగులుతాం. ఆ 2 వదిలేసేయండి అసల. ఎక్కడ కూర్చున్నా గానీ, చేతిలో మాల లేకపోయినా గానీ, పరమాత్మని నిత్యం ధ్యానం చేసుకోండి. అది ప్రాక్టీస్ చేసుకో. అదే నా ఉద్దేశంలో ధ్యాస. అల్టిమేట్‌లీ జరుగుతుంది అదే. ఇప్పుడు సార్, భక్త మాల లేకుండా రామదాసు నడుస్తుందండి? ఎందుకు లేదు? ఎందుకుండదు? బస్సులో వెళ్తూ ఉంటాం. ఆటోలో కూర్చొని వెళ్తూ ఉంటామండి. ఎందుకు సత్యంగా తగిలి మాల పట్టుకోం. మాల పట్టుకునే టైము కాదు, ప్రదేశం కాదది. అలాగండి. కానీ మనం మీటింగ్ పెడుతున్నాం మీటింగ్ గురించి ఆలోచిస్తున్నామా లేదా? ఆ మీ ఆలోచిస్తున్నాం. ఆ మీటింగ్ గురించి ధ్యాస ఉందా లేదా? ఆ మీటింగ్ పెడినాక మా తాళం ఇచ్చుకుని తిప్పుకుంటూ కూర్చోలేదు. ఆటోలో కూర్చున్నా, క్యాబ్‌లో కూర్చున్నా. అంటే అంటే భక్త ధ్యాస అనేది ఎక్కడైనా మనకు సాధ్యం అవుతుందండి. కొంచెం మెల్లగా దాని మీద దృష్టి పెట్టుకుంటే. అంటే అది ఎప్పుడొస్తుందంటే దేని మీద మనకి మక్కువ పెరుగుతుందో దాని మీద అప్పుడు ధ్యాస పెరుగుతుందండి. ఇది నాకు కావాలి అనే భావన వస్తే చాలు. దా దాని గురించి ధ్యాస ఆటోమేటిక్‌గా ప్రారంభమైపోతుంది. అదృష్టం అంటే ఏంటంటే భక్త ఒక్క నిమిషం. మనకి ఇన్ని సంవత్సరాలు క్లాసులు పెట్టుకుంటున్నాం. ఎవరు ఈ క్లాస్‌కి రావాలి అనే భావన అందరికీ ఏర్పడింది. లేతే ఇన్నాళ్ళ ఇది మనం సత్రయాగం చేసినట్టు చేస్తున్నాం ఇది. యా ఏళ్ల తరబడి ఇది ఓ రోజు ప్రోగ్రామ్, 2 ఏళ్ల ప్రోగ్రామ్ ఇది. 6 ఏళ్ళు అయింది మనం ప్రారంభించి. కంటిన్యూ అవుతున్నారు. అంటే ప్రయాగం అండి. అందులోకి ధ్యాస ప్రవేశించిందనే దానికి వదిలే గుర్తంతే. క్లాసులు ఎప్పుడైనా అవసరం వస్తే, అత్యవసరం వస్తే అది వేరనుకోండి క్లాస్. అది పెద్ద లెక్క కాదు గానీ, ఆ రకంగా మనకి సరే మనం సబ్జెక్ట్‌లోకి వెళ్ళిపోదామండి. క్లాస్‌లోకి వెళ్ళిపోదామండి. టైం నమస్కారం గురుగారు. నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. నమస్తే. నమస్తే.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్మోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తంత్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశఋషిభ్యః మహద్భ్యః నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థః బ్రహ్మైవాహమస్మి. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायत पत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः. प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वाचकः प्रणवो यस्य क्रीडावस्त्वखिलं जगत् श्रुतिराज्ञा वपुर्ज्ञानं तं वन्दे देवकीसुतं. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. भीष्मद्रोणतटा जयद्रथजरा गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहिनी कर्णेन वेलाकुला. अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तके केशवे. पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सद्भानुना बोधितं. लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसि न श्रेयसे. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः. ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः. ओं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. పేజ్ నెంబర్ 178. ఒక్క సెకండ్ అప్పుడే వస్తుంది. నాకు ఆ ఫోటోలో కనపడలేదు, ముందర బయట వీడియో ఉంది. ఒక్క సెకండ్ అమ్మా ఇక్కడ.
దీనికి కనిపిస్తుందమ్మా? 178 పేజ్ అండి. లేదు. కనిపిస్తాం. ఓకే 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 జస్ట్ చూసి చెప్పండి ముందుగా వెళ్తాను. ఇక్కడ మనం ఈ రెండో భగవద్గీతలో మనకి కర్మయోగంలో 3వ అధ్యాయంలో మనం ప్రవేశించాం. అందులో ఒక గొప్ప శ్లోకం, మనకి 4వ శ్లోకం, నకర్మణాం అనారంభాన్ నైష్కర్మ్యం పురుషోస్నుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. దీని భాష్యం చెప్పుకున్నాం, అయినా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామని. కర్మలని అనారంభము అంటే కర్మలని ప్రారంభించకపోవట చేత ఈ నా అశ్నుతే అంటే కర్మణాం అనారంభాత్ పురుష నైష్కర్మ్యం న అశ్నుతే. అక్కడ అది అన్వయం. అంటే కర్మలను ఆరంభం అంటే ప్రారంభించడం, అనారంభం అంటే ప్రారంభించకపోవుట, అంటే కర్మ చేయకపోవుట అని అర్థం. మరి అది ప్రారంభించి మధ్యలో ఆపేసేమని కదా అక్కడ. కర్మణాం అనారంభాత్ కర్మలను చేయకపోవట చేత జీవుడు నైష్కర్మ్యం న అశ్నుతే. నైష్కర్మ్యం అనే మాటకి 2 అర్థాలు వస్తాయి. నిష్కర్మ అంటే మామూలుగా ఏమిటంటే కర్మ చేయకపోవటం అని అర్థం తీసేసుకుంటాం మామూలుగా. ఇంకో అర్థం ఏంటంటే జ్ఞానం అంటే కర్మలు చెయ్యక్కర్లేని స్థితి, అది నైష్కర్మ్యం. అంటే కర్మలు చెయ్యక్కర్లేని స్థితి అంటే జ్ఞానస్థితి, అది పొందడు. అంటే కర్మలను చెయ్యకపోవడం చేత జ్ఞానస్థితిని పొందడు. నైష్కర్మ్యం అనే మాట కర్మతో అర్థం పెట్టుకోకండి. నైష్కర్మ్యం అనే మాట ఏమిటంటే జ్ఞానస్థితి. అంటే తర్వాత క్లాసులోకి వెళ్ళడం అనేది జరగదు. అలా కదా అని ఇప్పుడు వెంటనే ఈ వాక్యానికి ఆపోజిట్ వాక్యం అవుతుందండి. కర్మలను చేయకపోతే మోక్షం రాదు, అంటే జ్ఞానం రాదు. అంటే కర్మలు చేస్తే మోక్షం వస్తుందని అర్థం, జ్ఞానం వచ్చేస్తుంది కదా అని అర్థం. వెంటనే అవతల ప్రశ్న వేసేస్తాడు, టక్కున వేస్తాడు. కర్మలు చేయకపోతే నీకు జ్ఞానం రాదు అంటే కర్మలు చేస్తే వస్తుంటావా? ఒకటి. రెండోది, ఒకడు కర్మలు చేయడం మానేసేసాడు, సన్యాసం తీసేసుకున్నాడు. అయితే సన్యాసం తీసేసుకుని వాడికి మోక్షం వచ్చేస్తుందంటావా? పోనీ నిన్నటి వరకు చాలా బిజినెస్లో శుభ్రంగా వర్క్ చేసుకున్నాడు, బోర్డు సంపాదించుకున్నాడు, మైండ్ అంతా దాని మీదే పెట్టుకున్నాడు. ఎందుకో వాడికి బుద్ధి పుట్టింది, అంతే మొన్నటి పొద్దున సన్యాసం తీసేసుకున్నాడు. వాడికి మోక్షం వచ్చేస్తున్నా, జ్ఞానస్థితి వస్తుందా రాదా అని ప్రశ్న అండి. నువ్వు ఇందాక చెప్పేదాన్ని కర్మల్ని చేయకపోతే రాదన్నావు. కర్మలు చేస్తూ ఉండగా వాడికి వస్తుంది. వాడు అన్నీ వదిలేశాడు. మరి సన్యాసం గొప్పదని అన్నారు కదా, అప్పుడు కూడా రాదయ్యా వాడికి. కర్మల్ని చెయ్యకపోయినా జ్ఞానస్థితి రాదు, కర్మల్ని సన్యాసం చేసేసినా జ్ఞానస్థితి రాదు. ఇది ఎక్కడండి? అంటే ఏంటంటే కర్మల్ని చేస్తూ ఉండగా వాడికి ముందర జ్ఞానస్థితి, అందులో ఎలిజిబిలిటీ, ఆ నైష్కర్మ్య స్థితి, జ్ఞానస్థితి పొందడం ముందర జరిగితే అప్పుడు జ్ఞానం ప్రాప్తించి తర్వాత వాడు మోక్షానికి పెడతాడు. దీనికి జాగ్రత్తగా వినండి. మొట్టమొదటి వాక్యమే 2 రకాల. ఒక మాట అన్నామంటే దానికి ఆపోజిట్ మాట అనేయచ్చు. నా కర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యం పురుష అశ్నుతే. కర్మలని చెయ్యకపోవడం చేత పురుష అంటే జీవుడు, వాడు జ్ఞానస్థితిని పొందడు. పోనీ అలా కదా, కర్మల్ని వాడు సన్యాసం తీసేసుకున్నాడయ్యా. ఇంకోటి కర్మలు నైష్కర్మ్యం అంటే మామూలుగా అర్థం ఏంటంటే కర్మలు చేయక్కర్లేని స్థితి అని అర్థం. నువ్వు సన్యాసం తీసి ఇంకా కర్మలు చేయక్కర్లేదు, సన్యాసి కర్మాధికారం లేదు కదా అంటే వాడికి మోక్షం వచ్చేస్తున్నట్టవా? అప్పుడు కూడా రాదయ్యా. అంటే ఇక్కడ ఏమిటో చిన్న పదం మిస్ అయిందంటే అనిపిస్తుంది. ఏంటంటే వాడికి జ్ఞాన ముందర సిద్ధించే యోగం కలగాలి కదా. ఆ జ్ఞానం కలిగే స్థితికి రావడానికి కర్మలు చెయ్యడమే మార్గము. కర్మలను చేయగా 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 వాడికి జ్ఞాన ప్రాప్తి, ముందర జ్ఞాననిష్ట కలుగుతుంది, తర్వాత జ్ఞానం కలుగుతుంది. ఇది ఇక్కడ ఇందులో మనకి ఉతకనే సన్యాసం తీసుకున్నట్టే జ్ఞానం వచ్చిందా సన్యాసమా, జ్ఞానస్థితి వచ్చిందా సన్యాసమా, అది కావాల్సిందే. జ్ఞానస్థితి తర్వాత కర్మల్ని మానేయడం అనేది నైష్కర్మ్యం యొక్క అసలు పదం, అర్థం అది. ఇక్కడ ఏమన్నాడంటే సన్యాసం తీసేసుకున్నాను అంచేది నాకు మోక్షం రావాలి కదా, రాదయ్యా, నీకు ఇంకా జ్ఞానం లేచి అంటలేదు ఇంకా
అని భాష్యంలో మనం చెప్పుకున్నామండి. ఒక్కసారి మళ్ళీ చూడండి ఆ వాక్యం ఎంత కర్మణాం అనారంభాత్ అప్రారంభాత్ అంటే కర్మణాం ఏ కర్మలయ్యా అంటే క్రియాణం యజ్ఞాదీనాం ఇహ జన్మని జన్మాంతరేవా అనుష్ఠితానాం ఉపాత్త దురిత క్షయ హేతుత్వేన సత్వశుద్ధి కారణానాం ఇప్పుడు చేసేటటువంటి కర్మలు లేదా పూర్వజన్మలో చేసినటువంటి కర్మలు అవి ఏం చేస్తుంటాయి? ఈ మాట చెప్పాను, ఉపాత్త దురిత క్షయ ద్వారా మనం ఎంత ఇంపార్టెంట్ కీవర్డ్ మన సంకల్పాలన్నింటిలో కూడా ఎంతమంది పరిశీలించి ఆ పదాలు తయారు చేశారో నాకు అనిపిస్తుంటుంది కూడా అన్నానండి. జన్మ జన్మాంతరాల నుంచి మనం సంపాదించి పేరుకుపోయినటువంటి పాపాలన్నీ పోవడానికి కారణం ఏంటంటే ఆ చిత్తశుద్ధి ఏర్పడాలి. సత్వశుద్ధి కారణానం. చిత్తశుద్ధి ఏర్పడానికి కారణం ఏంటంటే ఈ కర్మలు. ఆ చిత్తశుద్ధి ఏర్పడితే తత్కారణత్వేన జ్ఞాన ఉత్పత్తి ద్వారేన ఆ చిత్తశుద్ధి కలగడం చేత అప్పుడు జ్ఞాన ఉత్పత్తికి ద్వారం తెరిచినట్టు అవుతుంది. అంటే జ్ఞాననిష్ట హేతునాం ఏమిటవి? ఈ సత్వశుద్ధి కారణమైనటువంటి యజ్ఞయాగాదులు అని చెప్పి ఇక్కడ మనం ఇత్యాది జ్ఞానం ఉత్పద్యతే పుంసాం క్షయత్ పాపస్య కర్మణ అంటే పుంసాం జ్ఞానం ఉత్పద్యతే క్షయత్ పాపస్య కర్మణ యథాదర్శితల ప్రఖ్యే పశ్యత్యాత్మానమాత్మని ఇత్యాది స్మరణాత్ చెప్పున్నాడు. అర్థం శుభ్రంగా తుడి చేసిన తర్వాత అద్దం మొహంలో మనం చూసుకుంటే ఆ అద్దంలో మనమే కనిపిస్తూ ఉంటాం. అదే రకంగా ఆత్మయందు ఆత్మని చూసుకుంటాడయ్యా జ్ఞానం వాడికి ఆవిర్భావం అయిన తర్వాత. అనారంభాత్ అననుష్ఠానాత్ నైష్కర్మ్యం నిష్కర్మభావం అంటే కర్మశూన్యతాం. ఎటువంటిది? జ్ఞానయోగేన నిష్ఠాం. కర్మశూన్యమైనటువంటి కర్మలు చేయవలసిన అవసరం లేనటువంటి జ్ఞానయోగంతో ఆ నిష్టని నిష్క్రియాత్మస్వరూపేణైవ అవస్థానం ఇది యావత్ పురుష నా అశ్నుతే. వాడు కర్మలు చేయకపోతే వాడు జ్ఞానమును పొందలేడు అని అక్కడ చెప్పుకొచ్చారండి. ఇది తర్వాత కర్మణాం ఇక్కడ ఈ వాక్యం మనం ఇక్కడి నుంచి చూద్దామండి. కర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యం నా అశ్నుతే ఇది వచనాత్ అంటే కర్మలు చెయ్యకపోతే నైష్కర్మ్యమును పొందలేడు. నైష్కర్మ్యం అంటే కర్మలు చెయ్యక్కర్లేనటువంటి స్థితి అంటే జ్ఞానం, అది పొందలేడు. ఇది వచనాత్ ఈ వాక్యం ఉంది కదా. తద్విపర్యాత్ దీనికి మనకి మ్యాథమెటిక్స్లో ఓ థీరం పెడితే దానికి వెంటనే ఆపోజిట్ థీరం కూడా వెంటనే ప్రపోజ్ చేసేయచ్చండి. ఓ త్రిభుజంలో 180 డిగ్రీలు 180 డిగ్రీల కంటే తక్కువ ఉంటే అది త్రిభుజం కాదు. అంటే 180 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటే ఓ త్రిభుజం అవుతుందా? వెంటనే ప్రశ్న వేసేయచ్చండి. 180 డిగ్రీల కంటే తక్కువ ఉంటే ఓ త్రిభుజం ఫారం అవ్వదు. అయితే వెంటనే రెండో క్వశ్చన్ వచ్చి అయితే 180 కంటే ఎక్కువ ఉంటే అది త్రిభుజం అయిపోతుందా? అవ్వాలని రూల్ లేదు. దాన్ని అక్కడ అలాంటిది ఇక్కడ ఈ వాక్యం అండి. తేషాం ఆరంభాత్ నైష్కర్మ్యం అశ్నుతే ఇది గమ్యాత్. తేషాం ఆరంభాత్ అంటే కర్మలు చేయడం వల్ల నైష్కర్మ్యం అశ్నుతే ఇది గమ్యతే అని అలా అర్థం వస్తుందయ్యా. కస్మాత్ పునఃకారణాత్ మరి ఏ కారణం వలనయ్యా? కర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యం అశ్నుతే. మరి కర్మలు చేస్తే వాడికి కర్మల్ని అక్కడ ఆరంభాత్ కర్మలు చేసేస్తే మోక్షం వచ్చేసింది కదా. మరి ఇంకా అలాంటప్పుడు కర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యం ఆ వాక్యం ఎందుకు చెప్పినట్టు? ఇంకా కర్మ ఇక పాజిటివ్గా చెప్పాడు, నెగిటివ్గా చెప్పాడు. అక్కడ పాజిటివ్గా చెప్పదా కర్మలు చేస్తే నీకు మోక్షం వస్తుంది ఆ మాట అనొచ్చు కదా. లేదు, అనలేదు. అంటే కర్మ ఆరంభస్యైవ నైష్కర్మ్య ఉపాయత్వాత్. ఈ నైష్కర్మ్యము అనేటటువంటి ఆ జ్ఞానస్థితిని పొందడానికి అంటే చిత్తశుద్ధి మధ్యలో ఉంది. దానికి ఉపాయం ఏమిటయ్యా అంటే కర్మలను ఆరంభించవయ్యా బాబు. నువ్వు కర్మలను ప్రారంభిస్తే చిత్తశుద్ధి అది అవ్వడం, అదో స్టేజ్. అది అయిన తర్వాత నైష్కర్మ్య స్థితి, అది ఉపాయం. అది ఉపాయాన్ని ఆచరించాలి. నహి ఉపాయం అంతరేణ అంటే ఉపాయాన్ని వదిలిపెట్టేసేసి అంతరేణ అంటే లేకుండా, ఉపాయం లేకుండా ఆ ఉపాయాన్ని పక్కన పెట్టేసేసి అంటే ఆ మార్గంలో వెళ్లకుండా ఉపేయ ప్రాప్తి నువ్వు పొందవలసింది పొందలేవయ్యా. కర్మయోగ ఉపాయత్వంచ అంటే కర్మయోగము అనేటటువంటి ఉపాయంగా తీసుకుని దానివల్ల ఏమిటి పొందొచ్చు? నైష్కర్మ్య లక్షణస్య జ్ఞానయోగస్య అది పొందడానికి. జ్ఞానయోగం ఎటువంటిది? నైష్కర్మ్యము అనే లక్షణము కలిగినటువంటి జ్ఞానయోగమును పొందగలవు. అంటే జ్ఞానం వచ్చిన తర్వాత ఇక వాడి కర్మలు చేయవలసిన అవసరం ఉండదు, అది పొందగలవు అని చెప్తున్నాడు.
శృతౌ ఇహచ ప్రతిపాదనాత్. ఈ మాటే వేదాల్లోనే చెప్పడం జరిగింది, ఇక్కడ కూడా చెప్పడం జరిగింది. శృతౌ తావత్ ప్రకృతస్య ఆత్మలోకస్య వేద్యస్య వేదన ఉపాయత్వేన. ఇది కూడా చెప్పుకున్నామండి. తమేతం వేదానువచనేన బ్రాహ్మణ వివిధిషంతి యజ్ఞేన బృహదారణ్యకోపనిషత్తు. అందుకోసం వేదానువచనైన వేదంలో చెప్పినటువంటి మాట ప్రకారం ఆ యజ్ఞాలతోటి బ్రాహ్మణ వివిధిషంతి, బ్రాహ్మణుడు తెలుసుకోవాలి, విజ్ఞానాన్ని పొందాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇత్యాదిన కర్మయోగస్య జ్ఞానయోగ ఉపాయత్వం ప్రతిపాదితం. మామూలుగా అందరూ కూడా ఏంటంటేనండి, శంకరాచార్యుల వారి మీద చేసే విమర్శ, ఈయన కర్మలు వద్దన్నారు, జ్ఞానమే పట్టుకోమన్నారు. చాలా రాంగ్ స్టేట్మెంట్ అండి వాడు చెప్పేటటువంటిది. ఆయన కర్మయోగం చేయండి, ఎవరి యోగ్యత అది. నీ యోగ్యత ప్రకారం మనందరూ కూడా ఈ భాగంలోకి వస్తాం. కర్మయోగం చెయ్యద్దు ద్వారానే నీకు కొన్నాళ్ళకి చేయగా నీకు జ్ఞానయోగం, అది ఉపాయం, ఇది కర్మయోగం. ఆ మాట అంత స్పష్టంగా చెబుతుండగా ఆయన కర్మకాండకు వ్యతిరేకి, జ్ఞానయోగం పెట్టుకుని అది మనం వినకుండా చదవకుండా చెప్పిన మాట అండి అది. ఇత్యాదిన కర్మయోగస్య జ్ఞానయోగ ఉపాయత్వం ప్రతిపాదితం. ఈ కర్మయోగం ఏంటంటే జ్ఞానయోగానికి ఉపాయముగా ఇది ప్రతిపాదించబడింది. ఎక్కడ? వేదాల్లో, ఉపనిషత్తుల్లో. ఈహాపిచ, ఇక్కడ భగవద్గీతలో కొన్ని 100 సార్లు చెప్పాడే బాబు అంటున్నాడు. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగత. 5వ అధ్యాయంలో రాబోతోంది. అయోగత అంటే సన్యాసస్తు మహాబాహ దుఃఖం ఆప్తుం అయోగత. యోగం అంటే అక్కడ కర్మ అనుష్ఠానము లేకుండా నీకు ఈ సన్యాసం అనేటటువంటి నువ్వు పొందలేవు. సన్యాసం అంటే జ్ఞానం పొందాలని, అది నువ్వు పొందలేవు. యోగిన కర్మకు, ఇది అక్కడ 5వ అధ్యాయం. అది మరి 5వ అధ్యాయం 11వ. యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. ఆత్మశుద్ధి అంటే ఇందాక చిత్తశుద్ధి, దాని ద్వారా జ్ఞానం పొందడం. దానికి ఏం చేస్తారయ్యా? యోగీశ్వరులందరూ కూడా కర్మ చేస్తారు. కర్మ కుర్వంతి, కర్మ చేస్తారు. ఎలా చేస్తారు? సంగం త్యక్త్వా, దాంతో బంధం పెంచుకోకుండా చేస్తారయ్యా. ఇది ఇక్కడండి మనకి తేడా. మనం కర్మలు చేస్తాం, ప్రతి సంకల్పంలో కూడా నాకు అది కావాలి, ఆ కోరిక తీరాలి, ఈ కోరిక తీరాలి. ఓ కోరిక అయిపోయింది, వెంటనే నెక్స్ట్ కోరిక అక్కడ సీట్లో వచ్చి కూర్చుంటుంది. నా సంగతి ఏమిటంటున్నాను? మనకు అన్ని బర్నింగ్ ప్రాబ్లమ్సే, ఒకటి కాదు. ఎప్పుడు చేస్తారు? సంగం త్యక్త ఎప్పుడు చేస్తాం కర్మ అసలు? అది అయితే కదా నీకు ఆత్మశుద్ధి, చిత్తశుద్ధి జ్ఞాన ప్రవేశం. మన ఈ పార్టీ చేయవండి, సంగం త్యక్తాలే చేయకుండా మనం కర్మలు చేస్తూనే ఉంటాం, పూజలు చేస్తూనే ఉంటాం. కానీ ప్రతి పూజ మనకు ఒక కోరిక ఉండి తీరుతోంది మనకి. అది ఉన్నంత కాలము మనకి చిత్తశుద్ధి రాదు. చిత్తశుద్ధి రానప్పుడు జ్ఞాన మార్గం మనకు అందదు. అంతేత యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. ఈ వాక్యం కూడా చెప్పుకున్నామండి. ఇంత 700 శ్లోకాలు భగవద్గీతలో, ఇది రత్నాలకి రత్నాలు లాంటి వాక్యం అండి. నేనేం చేయాలి చెప్పు చివరికి? కృష్ణ పరమాత్మ, నువ్వు చెప్పిన అన్ని శ్లోకాలు నేను అర్థం చేసుకోలేను, జ్ఞాపకం ఉంచుకోలేను, అనుష్ఠానం చేయలేను. సింపుల్గా చెప్పు నువ్వు అంటే ఈ వాక్యం అండి. ఓ చిన్న దేవుడి మీద ఒక్క పువ్వు పెడుతుండడం అలవాటు చేసుకోరు అబ్బాయి. యజ్ఞ అంటే అది. యజ్ఞాలు పెద్ద పెద్ద యజ్ఞాలు చేసేమని కాదు. దానం, నీకున్నదంటూ ఏదో కొంత ఇవ్వడం ప్రారంభించు, అసలు అలవాటు చేసుకో. తపస్సు చేయవా, ఒక్క క్షణం దేవుడి గురించి ఆలోచించు, నీ గురించి ఆలోచించు, అంతే. రోజు 3 క్షణాలు నువ్వు స్పెండ్ చేయలేవా? చేయకపోతే ఇంకెలా నీ జీవితాన్ని నువ్వు ఎలా బాగు చేసుకుంటావు? నీకు ఇంకోటి ఎవడో వచ్చి చేయడే. ఆ మాట చెప్పడం ఇత్యాది ఇవన్నీ కూడా, ఈ 3 కూడా యజ్ఞం చేయడం, ఒక పువ్వు దేవుని పెట్టడం అది కర్మ. దానం చేయడం, తపస్సు చేయడం అంటే ధ్యానం చేయడం, ఇవన్నీ కూడా కర్మ కింద వస్తాయి. ఇవన్నీ ఏం చేస్తాయా? పావనాన్ని పవిత్రం చేస్తాయి. పవిత్రం చేస్తాయని మాట్లాడే చిత్తశుద్ధి ఏర్పడడానికి మార్గం అవుతాయి. మోక్షం ఇస్తాయి నేనే చెప్పట్లేదండి కృష్ణ పరమాత్మ డైరెక్ట్గా. నువ్వు ఎంత ఎక్కువగా చేస్తే అంత నీకు ఫాస్ట్గా నీకు పావనత్వం వస్తుంది. ఎంత పావన వస్తే అంత శీఘ్రంగా నీకు జ్ఞానప్రాప్తి కలుగుతుంది. ఇక్కడ నువ్వు ఎంత డిలే చేసుకుంటావో అక్కడ అంత డిలే అవుతుంటుంది అని అర్థం వస్తుందండి. అది అయిన తర్వాత ననుచ, ఇక్కడ మనం పూర్వపక్షం ప్రారంభించాడు మొన్న. ననుచ అభయం సర్వభూతేభ్యో దత్వా నైష్కర్మ్యమాచరేత్. అశ్వమేధ పర్వంలో 46వ అధ్యాయంలో 18వ శ్లోకం. ఇత్యాదో కర్తవ్య కర్మ సన్యాసాదపి నైష్కర్మ్య ప్రాప్తిం దర్శయతి. లోకే చ కర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యమితి ప్రసిద్ధతరం. అతశ్చ నైష్కర్మ్యార్థినః కిం కర్మారంభేణ ఇది ప్రాప్తం. ఇక్కడ ఏంటంటే మొత్తం మీద ఏమయ్యా, ఇక నన్ను అంటే ఓ పూర్వపక్షి ఓ ప్రశ్న అడ్డ ప్రశ్న వేయబోతున్నాడండి.
ఇక్కడ చెప్పిన వాక్యం ఇక్కడ ఇలా ఉందయ్యా, కానీ మహాభారతంలో వ్యాస మహర్షి రాసిన మహాభారతంలో అశ్వమేధ పర్వంలో 46 అధ్యాయంలో 18వ శ్లోకంలో ఏం రాసిందో తెలిసిన? అభయం సర్వభూతేభ్యో దత్వా, సమస్త జీవులకి అభయాన్ని ఇచ్చి. అంటే ఏమిటి తెలుసునండి? సన్యాసం తీసుకుని అర్థం అండి. సన్యాసం తీసుకున్నప్పుట ఆ వేళ సన్యాసం తీసుకున్నాడు ఎవరు సన్యాసం తీసుకుంటుంటే అక్కడ ఈ వాక్యం చెప్పిస్తారండి. ఈ క్షణం నుంచి నేను సమస్త జీవులకు కూడా అభయాన్ని ఇస్తున్నాను అని అనాలండి సన్యాసం తీసుకునే వ్యక్తి. ఏంటి సమస్త జీవులు అంటే? క్రిమి కీటకాదులుగా అయితే ఏనుగులుగా అయితే పెద్ద పంచమహాభూతాల దాకానే ఎవరికి అపకారం చెయ్యను, ఎవరికి అపకారం నా వల్ల జరగదు. అదిటండి ఇక్కడ ఇతను చేసేటండి ప్రతిజ్ఞ. సర్వభూతేభ్య, సమస్త జీవులకి, భూతాలంటే మీ క్రిమి కీటకాలాగే చతుర్ముఖ బ్రహ్మదాకా అంటుంటాం, అందరికీ అభయం ఇస్తున్నాను, నా వల్ల ఎవరికి అపకారం జరగదు. నీ చీవలను చంపను, దోమలు కుడుతున్నా చంపను, స్టవ్ వెలిగించను, దానివల్ల ఇన్ని వంట చేసుకోకూడదని సన్యాసం తీసుకున్నాక మళ్ళీ ఇలాగా ఈ మాట అన్నాడంటే ఇంత వాక్యానికి అర్థం ఏంటంటే అభయం సర్వభూతేభ్య అనే మాట అన్నాడంటే సన్యాసం తీసుకుంటే అభయం సర్వభూతేభ్య దత్వ ఈ మాట అనేసి అంటే సమస్త జీవుడికి అభయాన్ని ఇస్తే ఏమైంది? నైష్కర్మ్యం మాత్రమే, నువ్వు నిష్కర్మలో గడిపోతావు కదా అని ఉంది కదా. అంటే సన్యాసం తీసేసుకుని ఇక్కడ నైష్కర్మ్యం పదం వాడాడు. నైష్కర్మ్యం అంటే జ్ఞానసిద్ధి ఇందాక వాక్యంలో అర్థం చెప్పను. సో దాన్ని బట్టి సన్యాసం తీసుకుంటే జ్ఞానసిద్ధి వస్తుందని ఇక్కడ వాక్యం ఉంది. ఇందాక ఏమన్నారు? సన్యాసం తీసుకున్నా నచ్చి సన్యాసనాదేవో ఇందాక వాక్యంలో నువ్వు సన్యాసం తీసుకున్నా సరే సిద్ధి పొందవు అని చెప్పేశాడు అక్కడ. ఈ రెండు వాక్యాలు కాంట్రడిక్టింగ్గా లేవా? భగవద్గీతలో చెప్పినట్టు ఇందాక చెప్పినటువంటి శ్లోకం 4వ శ్లోకంలో చెప్పిన 2వ చరణం 2వ లైను, ఇక్కడ మహాభారతంలో చెప్పినటువంటిది కూడా ఈ వాక్యం రెండు పరస్పరం విఘాతంగా ఉన్నాయా లేవా? అక్కడ సన్యాసం తీసుకుంటే మోక్షం సిద్ధి రాదు అని అక్కడ చెప్పాడు భగవద్గీతలో. ఇక్కడ ఏమంటున్నాడండి? నువ్వు సన్యాసం తీసుకుంటే నీకు మోక్షం నైష్కర్మ్యం వస్తుంది అని ఇక్కడ చెప్తున్నాడు. ఈ రెండు పరస్పర విఘాతాల కాదా? ఇత్యాదవు ఇలాంటి వాక్యాలు చాలా ఉన్నప్పుడు ఏం అర్థం వస్తుందండి? కర్తవ్య కర్మ సన్యాసాదపి నైష్కర్మ్య ప్రాప్తిని దర్శేది. సన్యాసం వలన కూడా కర్తవ్య కర్మ అంటే చేస్తున్నటువంటి పనులను సన్యాసించడం వల్ల కూడా నైష్కర్మ్య ప్రాప్తి వస్తుంది అని చూపిస్తుంది వాక్యం. అంటే ఈ రెండు పరస్పరం వ్యతిరేకంగా ఉన్నాయి. ఇది కాకుండా అసలు నైష్కర్మ్యం అనే మాటకి అర్థం ఏంటి? అసలు నైష్కర్మ్యం అంటే మనం ఏమంటే నిష్కర్మ అంటే ఏ పని చేయకుండా ఉండడం అనే మాట లోకల్లో ప్రసిద్ధిగా ఉంది కదా. నేను పని మానేసి మాట్లాడడం కూర్చున్నానండి, సైలెంట్గా కూర్చున్నాను, ఏ పని చేయకుండా అన్నాను అనుకోండి, అది నైష్కర్మ్యం. అంచేత లోకంలో కూడా నైష్కర్మ్యం అనే మాటకి ఏమర్థం ఉందండి? కర్మణాం అనారంభాత్, పనులని ప్రారంభించకపోవుటనే నైష్కర్మ్యం అని ప్రసిద్ధతరం. చాలా ప్రసిద్ధిలో ఉంది ఆ మాటకి అర్థం అలాగా. అంచేది ఇక్కడ కర్తవ్య కర్మ సన్యాసాదపి చేయవలసిన పనులన్నీ కర్తవ్య కర్మలు అంటే చేయవలసిన పనులు వాటన్నింటి వదిలిపెట్టేయడం. సన్యాసాదపి నైష్కర్మ్య ప్రాప్తి అక్కడ వస్తుందని చెప్తుంటే ఆ నైష్కర్మ్యం అంటే ఏ పని చేయక్కర్లేదని అర్థం వస్తుంది కదా. అతశ్చ ఇప్పుడు ఇందాక నైష్కర్మ్యాధిన కిం కర్మారంభేణ, ఇంకా అలాంటప్పుడు నైష్కర్మ్యం కావాలనుకునేవాడికి నే కర్మలు ఎందుకు ప్రారంభించాలి? ఇక్కడ నాకు వాక్యం దొరికింది కదా, నేను సన్యాసం తీసేసుకున్నాను అంతే. వాడి భార్య మీద కోపం వచ్చో సంసారం మీద కోపం వచ్చో వాడు వెంటనే వెళ్ళిపోయి యజ్ఞోపేతం డ్రాప్ చేసేసి వదిలేసేసి నేను సన్యాసం చేసుకుని డిక్లేర్ చేసేసాడండి. ఇప్పుడు నాకు మోక్షం ఎదురు రావాలి. అలాంటప్పుడు నేను నైష్కర్మ్యంలోకి వచ్చేసాను. నేను సన్యాసం తీసుకుంటే వాడికి కర్మాధికారం లేదు, ఇంకా నా కర్మను ఎలా ప్రారంభిస్తాను నేను అని అంటే దానికి చెప్తున్నా. ఆహా అందుచేత చెప్తున్నాడు. అలా ఎవరిని అడుగుతారేమో, నచ సన్యాసనాదేవా ఇది, నువ్వు సన్యాసం తీసేసుకుంటేనే వచ్చేస్తున్నావు కాదు, అర్థం కాదయ్యా. నాపి సన్యాసనాదేవా కేవలాత్ కర్మ పరిత్యాగ మాత్రాదేవా. ఎటువంటి కర్మ పరిత్యాగం అది? జ్ఞానం ఏమైనా కొంచెమైనా సూచన వచ్చిందా? జ్ఞానరహితాత్. నువ్వు పనులు మానేసేవు, పని చేయడం మానేసేవు తప్ప నీకు జ్ఞానోత్పత్తి అయిందా? చిత్తశుద్ధి ఏర్పడిందా? చిత్తశుద్ధి ఏర్పడకుండా నువ్వు ఉన్నంతకాలం జ్ఞానం రానట్టే. అంటే కర్మ పరిత్యాగ మాత్రాదేవ అనే కర్మను వదిలేసాను అన్నంత మాత్రాన్ని సిద్ధిం నైష్కర్మ్య లక్షణం జ్ఞానయోగ్య నిష్టాం న ప్రాప్నోతి. అంచేత ఇక్కడ వాక్యం అంటే రెండింటికి సమన్వయం చెబుతున్నారండి. అలాగే చిత్తశుద్ధి కూడా ఉండాలి. బ్రాకెట్లో దాన్ని ఏమంటారంటే మధ్యం పద లోపం అంటుంటారు. మధ్యలో పదం చెప్పబోయినా ఉన్నట్టుగా మనం భావించుకుంటూ ఉంటారు. మధ్యమ పద లోప సమాసం అని అంటుంటారు. సంస్కృతంలో వ్యాకరణంలో వస్తుంది, అలంకారాలు వస్తుంది, సమాసాలు వస్తుందండి.
అలాగా కర్మ పరిత్యాగ మాత్ర కేవలాత్ కర్మ పరిత్యాగ మాత్రాదేవ, కేవలం నేను కర్మను వదిలిపెట్టేశాను. ఎటువంటిది దానివల్ల మాత్రమే జ్ఞానరహిత. జ్ఞానం వచ్చిందా? జ్ఞానం రాలేదు. దానివల్ల సిద్ధిం. ఏమిటా సిద్ధి? ఏమిటి? నైష్కర్మ్య లక్షణం జ్ఞానయోగేన నిష్ఠాం. జ్ఞాని అయి నేను కర్మలు చెయ్యక్కర్లేదు అనేటటువంటి స్థాయిని, సిద్ధిని పొందడం, ఆ స్థితిని పొందడం. అది వచ్చిందా వాడికి? లేదు. నా సమధి నా అనేది ఇక్కడ ఉండవండి. నా పీలో ఉన్నటువంటి ఆ నా పట్టు నుంచి నా సమధి గచ్చతి అంటే నా ప్రాప్నోతి. వాడికి జ్ఞానం రాదు. ఇక మధ్యలో ఉన్నటువంటి ఇంకా కొత్త భాగం, ఆ స్టెప్స్ అన్ని స్కిప్ చేశాడు. స్కిప్ చేస్తే నీకు తర్వాత స్టెప్, నీకు ప్రొసీజర్ నీకు అందదయ్యా అని అక్కడికి ఆ వాక్యం. మనం ఇది తర్వాత చెప్పుకుందాం అని చెప్పి ఇవాళ కంటిన్యూ చేసుకోండి. ఇది చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు 5వ శ్లోకంలోకి వస్తుంది. తస్మాత్ పునఃకారణాత్ కర్మ సన్యాసమాత్రాదేవ జ్ఞానరహిత సిద్ధిం నైష్కర్మ్య సిద్ధిం లక్షణాం పురుష నా అధిగచ్చతి. ఇది హేతు ఆకాంక్షాయాం ఆహా. ఇక్కడ ఏమయ్యా 2 వాక్యాలు చెప్పావు. సన్యాసం తీసేసుకున్నంత మాత్రాన్ని జ్ఞానం లేకపోతే వాడికి నైష్కర్మ్య సిద్ధి రాదు. దీని మాట వాడతారు. నైష్కర్మ్య సిద్ధిని, జ్ఞానప్రాప్తి, ఆత్మజ్ఞాన ప్రాప్తినే ఇంకో ఆల్టర్నేటివ్ పదం ఏంటంటే నైష్కర్మ్య సిద్ధి అని దాని పుస్తకాలు రాశారండి మహానుభావులు కొంతమంది. నైష్కర్మ్య సిద్ధి అంటే కర్మల్ని మానేసేయమని అర్థం కాదండి. జ్ఞానప్రాప్తి పొందినవాడు అంటే ఆత్మజ్ఞానము పొందినవాడు అని. అంటే ఇక్కడ ఆ ఆత్మజ్ఞానం అనే అర్థం చెప్పుకున్నాం అనుకోండి. ఇప్పుడు వాక్యం మీకు బాగా స్పష్టంగా తెలుస్తుంది. కస్మాత్ పునఃకారణాలు, ఇంకే కారణం వలనయ్యా? కర్మ సన్యాస మాత్రాదేవ. ఏవ అంటే దాని వలన మాత్రమే, ఓన్లీ బై దట్. కర్మ సన్యాసం చేతనే. దానివల్ల ఏంటి? ఎటువంటి స్థితిలో? జ్ఞానరహిత. జ్ఞానం లేదు వాడికి. జ్ఞానం ఎప్పుడు వస్తున్నాడు? చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి రాలేదు. అంచేత అటువంటిప్పుడు సిద్ధిం అంటే నైష్కర్మ్య లక్షణం సిద్ధిం. నైష్కర్మ్యం అంటే జ్ఞానప్రాప్తి, ఆత్మజ్ఞాన ప్రాప్తి అనేటువంటి లక్షణం కలిగినటువంటి ఆ సిద్ధిని పురుష నా అధిగచ్చది. పురుషుడు, జీవుడు పొందలేడు. ఇది హేతు ఆకాంక్షాయాం అని అలాగ కారణం కనిపిస్తూ ఉంటే దానికి ఇంకో ఏమయ్యా నువ్వు పనులు చేయలేదు అంటావా? కానీ వెంటనే పని చేయకుండా ఎవడైనా ఉండగలడా అసలు ఒక్క క్షణం? వాడు ఇంతకేమన్నాడండి? కర్మ సన్యాసం, అన్ని కర్మలు మానేసేసాను అని అన్నాడు, కూర్చున్నాడు. వెంటనే ఇంకొక ఎవరు కర్మలు చేయండి, కర్మ సన్యాసం తీసుకున్నావు కరెక్టే, కానీ అన్ని పనులు మానేసావా? కనురెప్పలు వేయడం మానేసావా? గాలి పీల్చడం మానేసావా? మరి కర్మలు చేస్తున్నట్టు అయింది కదా అంటూ అలాంటి క్వశ్చన్కి వెంటనే సమాధానం చెప్తున్నారండి. ఎంత విశ్లేషణ క్వశ్చన్ పర్వాలేదు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్ అకర్మ కుర్దు కార్యతే హ్యవశ కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై. పదవిభాగం చేసుకుందామండి. నా హి కశ్చిత్, కహాచిత్ చెప్పచ్చు, కానీ కశ్చిత్ ఒక పదంగా చెప్పుకోవచ్చు. క్షణం అపి జాతు తిష్టతి అకర్మకృత్ కార్యతే హి అవశ కర్మ సర్వ ప్రకృతిజై గుణై. ఎవ్వడు కూడా ఒక్క క్షణం పని చేయకుండా ఉండలేడయ్యా. అకర్మకృత్, అకర్మ అంటే పని చేయకుండా ఉండడం. అకర్మకృత్ పని చేయకుండా కూర్చునేవాడు. నా తిష్టది, ఒక్కడు కూడా ఉండే. ఎంతసేపు? క్షణమపి, ఒక క్షణం కూడా పని చేయకుండా ఎవడు ఉండలేడు. ఆ పని ఎలా, దేనివల్ల చేస్తున్నాడయ్యా వాడు? ఎవడు చేస్తున్నాడు వాడు? ఇందాక ఏమో వాడి సన్యాసం చేశాడంటే వాడి చేతిలో ఏదో నేను ఈ పనులు చేస్తున్నాను, ఇవాళ మానేస్తాను డిక్లరేషన్, ఈ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాను, నేను ఉద్యోగం రిజైన్ చేసి వెళ్ళిపోతాను, నేను ఇంకా పని నేను చేయను అని అన్నట్టు అవుతుంది. ఇక్కడ నువ్వు సహజమైనటువంటి శరీరంలో ఉండేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి నువ్వు మానగలవా? అవి ఎవరు చేయిస్తారు నీ చేత? ఆ మాట 2వ లైన్లో వస్తుందండి. కార్యతే యవశ కర్మ సర్వ ప్రకృతి జై గుణ. ప్రకృతి జై, ప్రకృతితో నుండి పుట్టినటువంటి గుణముల చేత నువ్వు అన్ని పనులు చేస్తూ ఉంటావయ్యా. నువ్వు శరీరం ధరించావు, ఇంకా కళ్ళు మూస్తూనే ఉంటావు, కళ్ళు తెరుస్తూనే ఉంటావు, గుటక వేస్తూనే ఉంటావు, గాలి పీలుస్తూనే ఉంటావు. అది నీ కంట్రోల్లో లేదు, ప్రకృతి కంట్రోల్లో ఉంది. నువ్వు చేస్తున్న పనులన్నీ కూడా నువ్వు కంట్రోల్ చేస్తున్నావు అనుకుంటున్నావు. అన్ని పనులు నీ కంట్రోల్లో అవ్వటం లేదు. నీ శరీర బాడీ లాంగ్వేజ్, ప్రాణం ఉన్నసేపు బాడీ దాని రూట్స్ దానికి ఏమో ఉన్నాయి, అది చేస్తూ అది దాని రూట్స్ దాని అంటే ఏంటి? అది ప్రకృతి లక్షణాలయ్యా. శరీర లక్షణాలు అంటే అవన్నీ అవుతాయి. దీనికి భాష్యం చూద్దామండి. అంటే ఇందాక పని వదిలేసి అనే మాటకి నైష్కర్మ్యం ఎండింగ్ మాటకి ఉన్న లింక్ మీద చెప్పుకొస్తున్నారు. నహి, నా హి అంటే యస్మాత్, ఎందువలనంటే నా చివరికి వస్తుందండి.
క్షణమపి కాలం, ఒక్క క్షణకాలం కూడా జాతు కదాచిత్ కశ్చిత్ తిష్టతి అకర్మకృత్ సన్. అకర్మకృత్, కర్మకృత్ అంటే పని చేస్తూనే ఉంటాడు, అకర్మకృత్ పని చేయకుండానే ఉంటాడు వాడు. అలా ఎవడైనా కశ్చిత్ తిష్టది, ఎవడైనా పని చేయకుండానే కూర్చున్నాడు, పని చేయకుండా నుంచున్నాడు అంటే పని చేయకుండానే ఉన్నాడు. అలాగా ఎవడైనా ఉండగలడా? నా ఉండలేడు. నా ముందర ఉంది కదండి, ఇక్కడ పెట్టుకోండి. కస్మాత్ ఎందుచేత ఉండలేడయ్యా? కార్యతే, వాడి చేత పనులు చేయించబడతాయి. ఎవడు వీడి కంట్రోల్ చేసేవాడు ఎవడు? వీడి చేత వీడిని నిమిత్తంగా పెట్టి, వీడు ఇన్స్ట్రుమెంట్ అంతే వాటి చేతుల్లో, ఆ గుణముల చేతుల్లో. ఆ గుణాలు చేయిస్తాయి అయితే వీడి చేత బలవంతంగా చేస్తే, వీడికి ఇష్టం ఉన్నా లేకపోయినా, స్పృహలో ఉన్నా లేకపోయినా, మనం పడుకున్నప్పుడు గాలి పీలుస్తూనే వదులుతూనే ఉంటాం. అది మన స్పృహతో చేస్తున్నామా? లేదు. శరీర ధర్మ ప్రకృతి లక్షణాల ప్రకారం మనం చేస్తున్నాం చెప్తున్నాడండి ఇక్కడ. కార్యతే హి యస్మాత్ అవశః ఏవ కర్మ సర్వ ప్రాణి ప్రకృతిజై జాతై సత్వరజస్తమోభి గుణై అజ్ఞః ఇది వాక్యశేషః యతో వక్ష్యతి గుణైర్యో న విచాల్యతే ఇది. ఇక్కడ పురుషాపండి. కార్యతే పనులు చేయించబడుతూ ఉంటాయి. యస్మాత్ ఎందువల్లంటే అవశః వీడు స్వవశుడు కాదండి, అంటే తన కంట్రోల్లో తాను లేడు, అవశుడు వీడు, ఇంకోళ్ళ చేతిలో ఉన్నాడు. ఎవరికి చేతిలో ఉన్నాడు? గుణముల చేతిలో ఉన్నాడు వీడు. వీడు ఎలా చేస్తున్నాడు? వీడు అవశః ఏవ అంటే తన స్వాధీనంలో తాను లేకుండా ఉండడం, అది అవశః అనే పదానికి అండి. వశుడు అంటే ఏంటండి? తన కంట్రోల్లో ఉండడం, అందరినీ వశం చేసుకున్నాడు అంతే. వాళ్ళందరూ కూడా ఎవరైతే వశంలో ఉన్నారో వీడి వశం, వీడి కంట్రోల్లో ఉన్నట్టు. అవశః వీడికి తన మీదే తన కంట్రోల్ లేదు. అటువంటి వాడు సర్వ ప్రాణి ప్రతి జీవి, సర్వ అని పదం వాడాడు చూడండి. సర్వ అంటే క్రిమి కీటకాదులాగా అయితే చతుర్ముఖ బ్రహ్మ పర్యంతం కూడా అది ప్రాణులు అందరూ కూడా అవశః కర్మ వాళ్ళు చేస్తూనే ఉంటారు. దేని చేత? ప్రకృతితః జాతై, సహజముగా పుట్టినటువంటి లేక ప్రకృతి నుండి పుట్టినటువంటి మూల ప్రకృతిలో సత్వరజస్తమో గుణముల యొక్క సమ్మేళనంతో మూల ప్రకృతి ఏర్పడింది. ఆ మూల ప్రకృతిలోంచి వచ్చినటువంటి సత్వగుణము, రజోగుణము, తమో గుణము, ఆ గుణములు వీడిని ఆక్రమించుకున్నాయి. అప్పటి నుంచి వీడు ఏమయ్యాడు? అజ్ఞః, జ్ఞానము లేనటువంటి వాడు అయ్యాడు. ఇది వాక్యశేష అంటే వాటి కంట్రోల్లో వీడు ఉన్నాడు. ఇంత మాట చెప్పవాలి, ఆల్టర్నేటివ్ పదం ఉందా? అజ్ఞానయ్యా వీడు జ్ఞాని కాదు. వీడు అజ్ఞానంలో ఉన్న వాళ్ళందరూ కూడా పనులు చేస్తూనే ఉంటారు. ఎవరి కంట్రోల్లో చేస్తున్నారయ్యా? వీడి సొంత కంట్రోల్ కాదు, గుణముల యొక్క కంట్రోల్ వీడు చేస్తూ ఉంటాడు. అది డ్రైవర్స్ మనకి. యతః వక్ష్యతి, ఎందుకంటే దీనికి ఒక మాట కూడా ఉందయ్యా, గుణైర్యో న విచాల్యతే. ఒకసారి యోగి అంటే ఎవరయ్యా అంటే, గుణముల చేత ఎవడైతే చెలింప చేయబడడో, గుణములు ప్రయత్నం చేస్తున్నాయి వీడు మోహం పెట్టడానికి, వాడు మోహంలో పడట్లేదు. ఇప్పుడు జ్ఞాని అయినటువంటి స్థితి వాడు తెలుసును, ఈ లోపల నుంచి కోపం రావడానికి ప్రయత్నం ప్రారంభమవుతోంది, ఓహో ఇది పొరపాటు అవుతుంది. ఉదాహరణ చెప్పాను, మనం విశ్వామిత్రుడు ఉదాహరణ చెప్పానండి. మొట్టమొదటిసారి మేనకతోటి వెళ్ళిపోయాడు, కామం ప్రకోపించింది. తర్వాత రెండోసారి రంభ వచ్చినప్పుడు చెప్పావు, ఈ ఉదాహరణ చెప్పుకున్నాడు మొన్న మనకు స్థితప్రజ్ఞుడి దాంట్లో. అరే మళ్ళీ నా తపస్సు చెడగొట్టడానికి వచ్చింది, అయిన వీడి కోపం వచ్చింది పట్టు. ఈ రెండు కూడా తన యొక్క సత్వరజస్తమో కాంబినేషన్సే. మూడోసారి అప్పటికి అతను అర్థమైంది, ఇలా కోపగించుకోవడం వల్ల కూడా నా తపశక్తి పోతుంది, అని ఏం సాధిద్దాం అనుకుంటున్నా పొందలేకపోతున్నాను అంతే. మూడో మంది కొన్ని వేల మంది వచ్చినా కానీ ఏమీ చెల్లించలేదండి. అదండి ఇక్కడ వాక్యం. గుణై యహ న విచాల్యతే, అతను సత్వగుణం కానీ రజోగుణం కానీ తమోగుణం ఏమీ చేయలేకపోయాయి విశ్వామిత్రుడిని, ఏమీ కదలలేకపోయాయి. బ్రహ్మగారు ప్రత్యక్షంగా వచ్చాయి. ఏం కావాలయ్యా నీకు? నేను బ్రహ్మర్షి కావాలంతే. ఆ బ్రహ్మర్షి కావాలి అయితే ఇచ్చాను, నువ్వు ఇస్తే నాకు సరిపోదు, నాకు వశిష్ఠ మహర్షి చెప్పాలి అంతే. ఒకటే పెట్టినాడు ఆయన. అంటే నాలో ఇంకా ఈ దోషములు ఏమైనా ఉన్నాయా లేవా అని చెప్పాల్సినటువంటి సర్టిఫైయింగ్ ఆఫీసర్ ఎవరయ్యాలంటే వశిష్ఠ మహర్షి అయ్యా. ఇంకా నాలో దోషాలు ఏమైనా ఉండి ఉంటే నాకు బ్రహ్మర్షిత్వం రాదు, ఆయన చెప్పాను. అంటే అప్పటికి గుణముల చేత ఇంకా కదల్చబడుతున్నానా, కదల్చబడటం లేదా అది తేల్చవలసిన ఆయన. అప్పుడు ఆయన అంటాడు బ్రహ్మర్షి లేవయ్యా అని. అలాగా ఇక్కడ వాక్యం అంటే పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండి విశ్వామిత్రుడు. ఇక్కడ ఈ ఉదాహరణకి ఆయన ఉదాహరణ మనకి సరి అయినటువంటి ఇలస్ట్రేషన్ అవుతుంది. సాంఖ్యానాం పృథక్కరణాలు. ఇక్కడ ఏంటంటే సాంఖ్యానాం
సాంఖ్యుడు అంటే ఆత్మజ్ఞానుడు, జ్ఞానుడు అని అర్థం చెప్పాడు. పృథక్కర్ వాళ్ళు వేరు చేసేసాడు. అంచేత జ్ఞానులను పక్కన పెట్టేసి ఇంక మిగిలిపోయిన ఎవరంటే అజ్ఞానులు మిగిలేరు. అంచేత ఇక్కడే ఉన్నవాడు ఎవరయ్యా అంటే పనులు చేస్తూనే ఉంటారయ్యా, ప్రతి క్షణం పని చేస్తూనే ఉంటారయ్యా వాళ్ళు. ఎవరి కంట్రోల్లో ఉండే గుణములే కంట్రోల్, వాళ్ళు అలాంటి వాళ్ళు ఏమంటాయా అజ్ఞానులు అందామయ్యా. అంటే ఇంకే అలా మాట చెప్తున్నామయ్యా. సాంఖ్యానాం పృథక్కరణాత్ అజ్ఞానాం ఏవహి కర్మయోగ న జ్ఞానినాం. అంచేత ఈ కార్యములు కర్మయోగం అనేటటువంటి మాట ఎవరికి? అజ్ఞానం ఏవహి కర్మయోగ, కర్మయోగం అనేటటువంటి అజ్ఞానులకి, న జ్ఞానినాం జ్ఞానులకి కాదు. అంటే కర్మయోగం అనేది సాంఖ్యయోగులకి వర్తించదు. అది ఎవరికి వర్తిస్తున్నాయా? కర్మయోగులకు మాత్రమే వర్తిస్తుంది అని చెప్పి జ్ఞాని యొక్క లక్షణం ఏమిటి? జ్ఞానినాంతు గుణై అచాల్యమానానాం స్వతః చలన అభావాత్ కర్మయోగ న ఉపపద్యతే. జ్ఞానులకి వాడు ఎటువంటి వాడు? జ్ఞానులు గుణై అచాల్యమానానాం, గుణములను వీళ్ళని చెలింపచేద్దామని అన్ని ప్రయత్నాలు చేసినా సరే వాటి చేత వీళ్ళు చెలింపబడలేదు. అచాల్యమానుడు వీళ్ళు. అంటే గుణములు ఎంత ప్రయత్నం చేసినా కానీ, ఎంత లోభ పెడదామని ప్రయత్నం చేసినా, ఎంత మోహ పెడదామని చేసినా కానీ వీళ్ళు వాటికి లొంగలేదు. అటువంటి జ్ఞానులు వాళ్ళు స్వతః చలన అభావాత్. గుణం ఇందాక మనం ఏమని చెప్పుకున్నామండి, ఏ పని కూడా గుణములు చేసి గుణాలే లేనప్పుడు ఇంక వాళ్ళకి కదలిక ఎక్కడుంది వాళ్ళకి? అంటే స్వతః చలన అభావాత్. వాళ్ళంతటి వాడు పోనీ ఇవాళ ఆ భోగం దగ్గర వెళ్దాం, ఈ భోగం దగ్గర వెళ్దాం, వాళ్ళకి ఏమైనా ఉందా? అటువంటి చలన అభావాత్, అటువంటి కదలిక లేదు వాళ్ళకి. చలనం అంటే కదలిక. అంటే గుణముల యొక్క ప్రసంగం చేత అక్కడికి వెళ్దాం, ఇక్కడ వెళ్దాం, అది తిందాం, ఇది తిందాం, అటువంటి ఏ భావము లేదు వాళ్ళ విశ్వంలో. దేని మీద వాళ్ళ దృష్టి లేదు. అంచేత చలన అభావాత్ కర్మయోగ, అంచేత వాళ్ళకి కర్మయోగ నా ఉపపద్యతే. జ్ఞానులకి జ్ఞానినాం కర్మ, ఇది చివరి సమరి ఏమిటంటే జ్ఞానినాం కర్మయోగ నా ఉపపద్యతే. జ్ఞానులకి కర్మయోగం అనేటటువంటి మాట సరిపడదు, అన్వయం కుదరదు. తథాచ వ్యాఖ్యాతం వేదావినాశనం ఇది 2వ అధ్యాయంలో 21వ శ్లోకంలో వేద అవినాశనం. అక్కడ ఆ రకంగానే అక్కడ వేదావినాశనం అని అప్పుడు ఆల్రెడీ మనం 2వ అధ్యాయం దాటేసామండి. 21వ శ్లోకం ఎప్పుడు వెళ్ళిపోయింది. అందులో నీకు ఈ విషయం అంతా కూడా ఆ రకంగానే వ్యాఖ్యానించడం జరిగింది. ఇత్యత్ర అలా ఎన్నిసార్లు వచ్చిందో ఎన్నిసార్లు చెప్పుకున్నాము అని చెప్పి ఇక్కడ ఈ కర్మయోగం అనేటటువంటి పూర్తిగా అజ్ఞానులకి. అజ్ఞానులు అంటే మనం బాధపడిపోక్కర్లేదండి, అది మన ఫండమెంటల్ రైట్లో తయారైంది మనకి. మనం బాగుపడాలని మనం నిజంగా మనోవాక్కాయ కర్మల చేత నాకు మోక్షం కావాలి కోరుకుంటున్నామా? లేదు. నాకు ఈ ఫ్యామిలీ సుఖంగా ఉండాలి, నేను సుఖంగా ఉండాలి, మా చుట్టూ మా బంధువులు సుఖంగా ఉండాలి. ఇది లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఇప్పుడు మనలో? ఇది లేకపోతే ఆ వేళ మనకి అజ్ఞానం దాటుతున్నాం అనుకుందాం. అది లేస్తూనే మన వేళతోటే కదా మనం ఉంటున్నది. అలా ఉంటుందండి. క్రూడ్గా చెప్పాలంటే పొద్దున్నే కాశీ లేకపోతే అలా లేచేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అక్కడ దాంతో బంధం అక్కడి నుంచి స్టార్ట్ అయిపోలే. అలా ఉంటుందండి. ఇది అయిన తర్వాత నెక్స్ట్ యస్తు అనాత్మజ్ఞ యస్తు అనాత్మజ్ఞ చోదితం కర్మ న ఆరభతే ఇది తత్ అసదేవ ఇచ్చాహ. అయితే ఇక్కడ ఇంకోటి చెప్తున్నాడు. ఇందులోనే ఆ కర్మ అనే దాంట్లో మన బాడీని ఎంతలాగా ఆయన అనలైజ్ చేసి మనం ఎలాంటి పనులు చేస్తూ ఉంటాం, ఎలా బిహేవ్ చేస్తూ ఉంటాం, అవన్నీ వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాడండి. మనలాంటి వాళ్ళకి వర్తించేవి. అవును నిజమే, నేను అలాగే ప్రవర్తిస్తున్నాను అనుకునేటటువంటి విధంగా చెప్పుకొచ్చాడండి కృష్ణ పరమాత్మ ఇక్కడ. ఇప్పుడు మనం పై శ్లోకం ఏం చెప్పాడండి? మనం ఏ కాలంలో మనం గుణముల చేత మనం కదలతబడుతున్నామా లేదా? కదలతబడుతున్నాము. టిఫిన్ ఆలస్యం అయితే గందరగోళం అయిపోతుంది, భోజనం ఆలస్యం అయితే ఇంక చెప్పక్కర్లేదు, కాఫీ రాకపోతేనే తలనొప్పులు వచ్చేస్తుంటాయి. సింపుల్. మన బాడీ ఎంత గుణముల చేత కంట్రోల్ అవుతుందని చెప్పడం ఈ 2-3 ఉదాహరణలు అండి. అలాంటి అనాత్మజ్ఞ, ఆత్మజ్ఞానము లేని వాళ్ళం అంటే అజ్ఞానులం. అటువంటి వాడు చోదితం కర్మ న ఆరభతే, వాడి విధించబడినటువంటి చోదితం అంటే వేదము చేత ప్రచోదనం చేయబడినటువంటి, వేదము చేత విధించబడినటువంటి కర్మ న ఆరభతే, కర్మ ప్రారంభించడు అంటే కర్మ చెయ్యడు. ఇది తత్ అసదేవ, వేదంలో చెప్పిన కర్మని ఈ అజ్ఞాని చెయ్యటం లేదు అనేది అబద్ధమయ్యా అని అంటే ఏంటనమాట? మడిగుహార వినండి జాగ్రత్తగా, ఎంత కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ ఇచ్చారు చూడండి. అసతేవా, అసత్యం అది. ఏది అసత్యం అంట?
అజ్ఞానంగా ఉన్నటువంటి వాడు వేదోక్తమైన కర్మల్ని చెయ్యటం లేదు అనే మాట అసత్యంట. అంటే మన వేదంలో చెప్పిన అన్ని పనులు మనం చేస్తున్నామంటండి. ఏమండి? అంటే కర్మలు చేస్తున్నంట మనం. ఎటువంటి కర్మలు అంటే జ్ఞానాన్ని లాక్కెళ్ళే కర్మలు అన్నీ చేస్తున్నంట. అని అంటే అక్కడ నువ్వు ఏం చేస్తున్నావు అబ్బాయి ఒక్కసారి ఆలోచించు. నువ్వు కర్మలు చేస్తున్నావు కరెక్టే. ఎటువంటి కర్మది అంటూ దాని గురించి చెప్తున్నాడు. ఇచ్చాహ కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస్స ఉచ్యతే. పదవిభాగం తీసుకోండి. కర్మేంద్రియాణి లేదా కర్మ ఇంద్రియాణి సంయమ్య. ఏమండి? అదే కర్మేంద్రియాన్ని ఏకపదంగా తీసుకోవాలి. అంటే కర్మేంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంటుంటాం కదా, అలా తీసుకోవచ్చు. కర్మలో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి ఇంద్రియాలు, కాళ్ళు చేతులు ఇలాంటివన్నీ కూడా. సంయమ్య యహ ఆస్తే మనస స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార సహ ఉచ్యతే. బలవంతంగా కాళ్ళు చేతులు కట్టు కూర్చుని నేను పని చెయ్యను, ఆ పని చెయ్యను నేను అని అనుకుని, కానీ మనసులో మాత్రం నేను తిన్ను, ఈ స్వీట్ ఇవాళ తిన్ను, ఏమైనా సరే పట్టుకొచ్చి బలవంతం పెట్టినా నేను తిన్ను అని నోరు మూసుకు కూర్చున్నాడు, కాళ్ళు చేతులు కట్టు కూర్చున్నాడు, వెళ్ళట్లేదు. కానీ మనసులో వాడికి మాత్రం ఈ తింటే ఎంత బాగుండేదో కదా, చిన్నప్పుడు తిన్నాం, మళ్ళీ తినాలి, అప్పటి నుంచి ఉండిపోయింది. కానీ వాడు సన్యాసం తీసేసుకున్నాడు కదా, మరి అంటే అది తినకూడదు అంటే బయట ప్రపంచానికి తినకుండా ఉన్నట్టుగా ఉండాలి వాడికి. కానీ మనసులో మాత్రం అది కోరుకుంటున్నాడండి వాడు. మనసా స్మరణ అంటే అలాంటి వాడిని ఏమనాలయ్యా, వాడిని మిథ్యాచారుడు, వాడి వేస్ట్ ఫీలో అంతేనండి అన్నాడండి. వేస్ట్ ఫీలో ఏమిటి? వాడి మనసుతో ఏమిటి ఆలోచిస్తూ ఉంటాడట? ఇంద్రియార్థాన్, ఏ నోరైతే నాలిక అయితే దాని విషయం ఏమిటి? ఓ స్వీటు, ఓ ఏటబుల్, దాన్ని ఆలోచిస్తున్నాడు. ఇంద్రియార్థాన్ మనసా స్మరణ అంటే లేకపోతే వేసంకాలం ఎండలో తిరిగి వచ్చాడు సన్యాసి గారు, ఏసీ రూమ్లో ఉంటే బాగుండని ఒక క్షణకాలం అనిపించింది అనుకోండి, అది అయింది. ఇంద్రియార్థం చర్మం అనేటటువంటి కర్మేంద్రియం, ఆ కర్మేంద్రియానికి లేదా జ్ఞానేంద్రియం అనుకోండి, అది దాంతో ఆ జ్ఞానేంద్రియ వాడికి ఏసీలో ఉంటే చల్లగా ఉంటుంది ఆ విషయాన్ని స్మరించాడా లేదా? వాడు స్మరించకుండా ఉండగలం ఆ ఎండలో తిరిగి వచ్చాక, ఇంట్లో ఫెసిలిటీ ఉన్నప్పుడు. ఇప్పుడు మఠాల్లో పీఠాల్లో ఏసీ లేకుండా నడుస్తున్నాయా? ఎవరిని మనం తప్పు పట్టామని కాదు, లోకంలో ఉన్నది. అలాంటి వాడు ఇవన్నీ ఏసీ వేయరా అనేటటువంటి వాడు ఎంతటి విమూఢాత్మ, మామూలు మూఢుడు కాదు వాడు. మూఢుడు ఏమో చిన్న పదం, విశేషమైనటువంటి మూఢుడు వీడు, బాగా దొంగ వీడు. వాడు ఎటువంటి వాడే? మిథ్యాచార, పైకి చెప్పేది వేరు చేసేది వేరు. మిథ్య అనే మాటకి అర్థం ఏంటండి? మిథ్య అనే మాటకి మనకి ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది కానీ లేదు. మనకి బ్రహ్మ సూత్రాలు మొట్టమొదటి పేరాలో అక్కడ మిథ్య అనే పదానికి అక్కడ వర్ణన జరుగుతుందండి. ఆభాస అనే పదం కూడా వాడారు. ఏది ఉన్నట్టుగా ఉంది కానీ పూర్వం లేదు, తర్వాత లేదు, మధ్యలో ఉన్నట్టుగా ఉన్నది, అటువంటి స్థితిని మిథ్య అని అన్నారు. ఆభాస ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎండమావిలో నీళ్లు, ఎండమావిలో నీళ్లు రోడ్డు మీద పెడుతుంది, మంచి రోడ్డు, తారు రోడ్డు బ్రహ్మాండంగా ఉంది, మధ్యాహ్నం 2 గంటల వేళ మీరు కారులో పెడుతున్నాం అనుకోండి, పెద్ద ట్రాఫిక్ లేదు. అటువంటి మనం ఒకసారి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేప్పుడు చూస్తుంటాం, రోడ్డు మీద నీళ్లు ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఫర్లాంగ్ దూరంలో కారులో వెనకాల సీట్లో కూర్చున్నా కనిపిస్తూ ఉంటుంది. నీళ్లు ఉన్నాయా? పూర్వం లేవు, కానీ ఇప్పుడు కనిపిస్తుందా లేదా? కనిపిస్తున్నాయి. తర్వాత అక్కడికి వెళ్ళేవాడికి, అంత దూరం వెళ్ళేవాడికి అక్కడ నీళ్ళు, అది భ్రాంతి. ఉన్నట్టుగా ఇందాక కనిపించింది, అలా కాదు. కొన్ని వస్తువులు మధ్యలో ఉన్నాయి. ఇప్పుడు మనం ఉన్నాం లేవా? మనం పూర్వం లేము, పుట్టని క్రితం, ఇప్పుడు కనిపిస్తున్నాము, తర్వాత మళ్ళీ కనిపించాం. దీన్ని ఏమంటారు? ఇది ఇది ఒక రకమైన భ్రాంతి. ఇంకో హయ్యర్ లెవెల్కి వెళ్తే నీకు భ్రాంతి అని తెలుస్తున్నాయా నీకు? స్వప్నం ప్రారంభమయ్యే ముందర లేదా స్వప్నంలో అనేక విషయాలు కనిపించాయి, అనేక విషయాలు, అనేక వాక్యాలు విన్నాం మనం. స్వప్నం అయిపోయింది, మెరుపు వచ్చింది, అరే ఇదంతా డ్రీమేనా? అప్పుడు మాత్రం సంతోషపడ్డాం, సుఖపడ్డాం, ఏడ్చాం, అన్ని రకాల క్రియలు చేసాం, సుఖ దుఃఖాలన్నీ పొందాం స్వప్న స్థితిలో. దాని ముందర ఆ సుఖ దుఃఖాలు లేవు, స్వప్నం వచ్చినప్పుడు ఆ సుఖ దుఃఖాలు ఉన్నాయి, అయిపోయింది, అది లేకుండా పోయింది. అది భ్రాంతితో కూడినట్టు, అది కూడా మిథ్యే. ఇలాంటి ఉదాహరణలు కొన్ని వందలు చెప్పారు మనకి. ఇప్పుడు మనం ఏమంటాడంటే
అలాంటి స్థితిలో మిథ్యాచార సహా ఉచ్యతే. ఈ మిథ్యని వాడు సీరియస్ ఆచార్యులు కాదు వీడు, సీరియస్ ఆచార్యులు కాదండి, మిథ్యాచార్యుడు. చెప్పేది వేరు, చేసేది వేరు అని అక్కడ దాని భాష్యం చూద్దామండి. కర్మేంద్రియాణి అంటే హస్తాదీని అంటే చేతులు కాళ్ళు ఇవన్నీ కూడా కర్మేంద్రియాలు. సంయమ్య సంహృత్య అంటే ఉపసంహరించుకుని, అంటే కాళ్ళు చేతులు కదలకుండా కట్టేసుకుని అని అర్థం చెప్పుకుందామండి. సింపుల్గా మనకు అర్థం లేదు. యహ ఆస్తే తిష్టతి, ఎవడైతే ఇలా కూర్చుంటాడో ఏమిటి, మనసా స్మరణ చింతయన్, మనస్సుతోటి మాత్రం ఆలోచన మాత్రం వాడు వదిలిపెట్టలేదండి. అది కోరుకుంటున్నాడు వీడు, అది ఉంటే బాగుండేది. మనం అడగడం మొహమాటంగా ఉంది, అడగలేము. వాళ్ళు ఎవరంటే పోనీ మాట తీసేయాలి ఒప్పుకున్నాను అనసు, వీడు అడగలేడు. మనసులో మాత్రం అది కావాలని కోరిక ఉంది. దేన్ని ఆలోచిస్తున్నాడు, ఇంద్రియార్థాన్ విషయాన్. అలాంటి వాడు విమూఢాత్మ, విమూఢ అంతఃకరణ. అంతే బ్లాక్, విమూఢం అంటే బ్లాక్ అయిపోయి ఉండడం అండి. మైండ్ సెట్ బ్లాక్ అయిపోయిందంటాం సరే, వాడు మైండ్ సెట్ ఇంకా ఆలోచన చేయట్లేదు, వాడు మైండ్తో ఆలోచించట్లేదు, మైండ్ బ్లాక్ అయిపోయింది. మామూలుగా కాదు, విశేషంగా ఆలోచన చేయాలన్న ఆలోచన కూడా రావట్లేదు. అలాగే విమూఢ అంతఃకరణ, మనోబుద్ధి చిత్తాహంకారం 4 కూడా కట్టేసి కూర్చున్నాడు వాడు. అలాంటి వాడు మిథ్యాచార, మృషాచార, పాపాచార. ఇంకా బాబోయ్, ఇంకా ఎలా తిడుతున్నారు ఆయన. పాపమే ఆచారంగా కలవాడు. ఇంచేత కాళ్ళు చేతులతోటేమో కనిపిస్తుంది 10 మందికిను, మనస్సు ఏం చేస్తున్నాడు ఎవరికి తెలియదు. దొంగ సన్యాసులు అంటుంటారు చూసారండి, ఆ మాటకు అర్థం వస్తుందండి ఇక్కడ. మృషాచార, మృష అంటే అబద్ధం, మిథ్యాచార అంటే అబద్ధాలు, పాపాచార దాని వచ్చే ఫలితం ఏంటంటే పాపమే ఆచరిస్తూ ఉంటాడు వీడు. అలాంటి వాడు అయ్యాడు అని ఇంత భయంకరంగా శంకరాచార్య వారు. ఇప్పుడు మనం ఇందులోకి వస్తామా రామా ఆలోచించుకుందామండి. అండి మనం వేసంకాలం చేసి వద్దనుకునే స్వభావంలోకి చేరామా? ఎండలోంచి తిరిగి వచ్చాక దాహం వేస్తుంటే మంచినీళ్ళు అక్కర్లేదనే స్థితిలో ఉంటామా? ఎవరైనా మంచినీళ్ళు ఇస్తే బాగుండు, అందులో నిమ్మకాయ నీళ్ళు ఇస్తే బాగుండు అనుకుంటాం అనుకో, మనసులో అనిపిస్తుందా? నాలుగు పిడచగట్టు పోతుడు ఎవరికి కావాలనిపిస్తుంది కదా సహజంగా. నువ్వు దేని కంట్రోల్ చేసుకున్నావయ్యా? తాకుండా కూర్చున్నా కానీ, బిగబట్టి కూర్చున్నా కానీ కర్మేంద్రియాలని నువ్వు ఆపుకున్నావు, కానీ మనస్సును ఆపుకోలేదు కదా. అలాంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే పాపాచార, పాపమే వాళ్ళకి ఆచరణలో జరుగుతుంది అది అని అక్కడ చెప్పుకుంటూ వస్తున్నారండి. ఇలాగా అయిన తర్వాత ఇక్కడ తర్వాత శ్లోకం అండి. అయితే పోనీ ఇంకో రకంగా ఉందయ్యా, వాడిని ఏమందాం, వాడు పని చేస్తుంటాడు, వాడు మనసు మాత్రం వాడు మనసులో ధ్యానం చేయడు, వాడు ఈ విషయం కావాలని పనులు చేస్తూ ఉంటాడు. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్త సవిశిష్యతే. యస్త్వింద్రియాని, ఎన్ని పదాలున్నాయి చూడండి. యహ తు ఇంద్రియాని, ఈ 3 పదాలు కలిస్తే సంధులతోటి యస్త్వింద్రియాని అవుతుందండి. యహ తు, ఎప్పుడు కూడా వకారం వచ్చిందంటే ముందర ఉకారం ఉండి ఉంటుంది చూసుకోండి ఎప్పుడైనా సరే, అవతల పక్కన ఇంకో వచ్చేదో ఉంటుంది. యహ తు ఇంద్రియాని మనస నియమ్య ఆరభతే. ఈ సవర్ణ దీర్ఘ కదండి, నియమ్యాలో మ్యాలో అకారం ఉంది, తర్వాత ప్లస్ మళ్ళీ ఆ ఉంది, ఒకదాని ఒకటి, అది సవర్ణ దీర్ఘ ఉంది. ఇంద్రాగది ఎనాదేశందండి. నియమ్య ఆరభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్త సహా విశిష్యతే. ఇందాక వాడేమో కాళ్ళు చేతులు కట్టేసి కూర్చుని దృష్టి మాత్రం, మనస్సు మాత్రం దాని వస్తువులు కావాలని దాని గురించి ఆలోచిస్తున్నాడండి. రివర్స్లో అంటే పని చేయట్లేదు, అక్కడ వాడు పని చేయట్లేదు. ఇక్కడ ఏమిటంటే వాడు మనస్సు మాత్రం ఏం కోరుకోవట్లేదండి, కానీ అన్ని పనులు చేస్తున్నాడండి వాడు, అన్ని పనులు చేస్తున్నాడు వాడు, కానీ మనసుతో మాత్రం ఏమీ కోరుకోవట్లేదు. అలాంటి వాడు కూడా అక్కడక్కడ మనకి పురాణాలు కనిపిస్తూ ఉంటాయండి. వాడిని ఏమంటాం, వాడయ్యా గొప్పవాడంటేనా. ఇక్కడ చూడండి అర్జున, ఇక్కడ పదంలో యస్తు పునః కర్మణి అధికృత అజ్ఞ బుద్ధి ఇంద్రియాన్ని మనసా నియమ్య. వాడు బుద్ధిని ఇంద్రియాలని కూడా మనస్సుతోటి కంట్రోల్ చేసుకుని ఆరభతే కర్మ ప్రారంభ అధికృత, కర్మ చేయడానికి అధికారం ఉన్న, అధికృత అంటే కర్మ చేయడానికి అధికారం ఉన్నటువంటి వాడు. ఫ్యాక్టరీ ఉందనుకోండి, ఒక్కొక్క
ఎక్విప్మెంట్ కొంతమంది మాత్రమే ఆథరైజ్డ్. ప్రతి వాళ్ళు వెళ్ళి ప్రతి వస్తువు ఎక్స్రే వెళ్ళి తీసేస్తాను అన్నది మీరు మనకి డయాగ్నోస్టిక్స్లోకి వెళ్ళి ఎవడు అధికృతుడు హూ ఇస్ ఆథరైజ్డ్. అధికృత అంటే ఆథరైజ్డ్. ఎస్తు పునః యహ పునః కర్మని అధికృత, ఎవడైతే కర్మ చేయుడుకు అధికరించబడ్డాడో, ఎలిజిబుల్ ఆ పని చేయడానికి, అలాంటి వాడు ఆ పని చేయడానికి అది వాడికి అధికారం ఉంది. వాడు ఏం చేస్తున్నాడు? వాడు ఇంద్రియాలని మనస్సుని అన్నిటిని కూడా కంట్రోల్ చేసి కూర్చున్నాడండి. బుద్ధి ఇంద్రియాన్ని మనసా నియమ్య ఆరభతే, కర్మ ప్రారంభిస్తాడు వాడు. అర్జున దేంతో చేస్తాడయ్యా? పని చేయాలంటే కర్మేంద్రియాలు పని చేయాలి కదా, కాళ్ళు చేతులు తిరగాలి కదా, వాటితోటే కదా నువ్వు స్విచ్ చేద్దామన్నా, మిషన్ అటు తిప్పుదామన్నా ఇటు తిప్పుదామన్నా. వాడు కర్మేంద్రియం చేతనే ఆరభతే. వాక్ పాణి ఆదిభి, వాక్ పాణి ఆదిభి, చూడండి యకారం వస్తుంది గణదేశం. వాక్ పాణి ఆదిభి, వాక్ అంటే నోటితోటి, పాణి అంటే చేతులతోటి, ఇలాంటివన్నీ కూడా కర్మేంద్రియాలతో ఎవడైతే పని ప్రారంభిస్తాడో, కిం ఆరభతే అంటే ఏం ప్రారంభిస్తాడు వాడు? ఏమయ్యా వాడు మనసు బుద్ధి ఇంద్రియాలను కూడా కంట్రోల్ చేసి కూర్చున్నాడు కదా, కర్మేంద్రియాలు పనిచేస్తాయా? చేస్తాడు. కర్మ ఏమిటి ఆరభతే? కర్మ యోగం. కర్మయోగాన్ని వాడు ప్రారంభిస్తున్నాడు. ఎలా చేస్తున్నాడయ్యా? అసక్త సన్, దాని యందు మనస్సు లగ్నము కానటువంటి మనస్సు కలవాడే చేస్తున్నాడు. ఏసీ రూమ్లో కూర్చుంటాడు, వాడికి ఏసీ స్పృహ లేదు, వాడికి శరీర స్పృహ లేదండి వాడికి. సహా విశిష్యతే. ఉదాహరణకి ప్రహ్లాదుడు చూసుకోండి, చేతిలో కాలకోట విషం లేదా హాలాహల విషయాన్ని పాత్రలో పట్టుకొచ్చి తాగరా అబ్బాయి అన్నాడు. అతను తాగాడా లేదా? ఆ తాగడం అనేటువంటిది నోరు చేసే పని కదండి అది. వాక్ పాణ్యాదిభి, అది కర్మేంద్రియం నోరు. ఆ కర్మతో వాడు కర్మ చేశాడు, కానీ అతని బుద్ధి ఎక్కడుంది? ఇతను ఈ వస్తువు మీద లేదు, పాత్ర మీద లేదు, పరమాత్మ మీద ఉందండి. మహాజ్ఞాని ప్రహ్లాదుడు. అతని బుద్ధి, ఈ వాక్యానికి అదే ఉదాహరణ. బుద్ధి ఇంద్రియాన్ని మనసా నియమ్య, బుద్ధిని ఇంద్రియాలని మనం అన్నింటినీ కట్టిపడేసాడు అతను. స్పృహ లేదు వాటి మీద, దేహ స్పృహ లేదు, కానీ చేతులు కానీ కర్మేంద్రియాలు పనిచేస్తున్నాయి. కర్మయోగం చేస్తాడు అతను. ఎలా చేస్తున్నాడు? అసక్త, మనసు దాని మీద లగ్నం కాలేదు అసక్తానికి. అసక్త సన్, వాడే సహా విశిష్యతే, వాడు గొప్పవాడంటే, వాడు విశిష్ట పురుషుడు అంటే. ఇతరస్మాత్ మిథ్యాచారాత్, ఇందాక దొంగ సన్యాసం ఉన్నారు వాళ్ళకంటే ఇతనయ్యా విశిష్టుడు అంటే. మిథ్యాచారం, అబద్ధాలు, దొంగలు అంటే పైకి చెప్పేది వేరు చేసేది వేరు అని ఏదైతే ఉందో, ఇతరస్మాత్ మిథ్యాచారాత్, మిగిలిపోయినటువంటి అంటే మనలాంటి అజ్ఞానుడు సామాన్యంగా చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మిథ్యాచారం అనుకుంటే, జ్ఞానుడైనటువంటి వాళ్ళు పనులు చేస్తారు, కానీ శరీర స్పృహ లేకుండా చేస్తారు వాళ్ళు. వాడు అంచేతనే వాడు గొప్పవాడు. వాడు పని చేసేయారు కనుక వాళ్ళకి వాళ్ళకి యోగ్యత ఉందా లేదా కాదు, చేయడంలో ఎలా చేస్తున్నాం. ఇప్పుడు ఇందాక దాన్ని 4వ శ్లోకంలో 5వ శ్లోకం దానికి అన్వయం చేసి చూసుకోవటండి అని మిథ్యాచారం ఇంకా చెప్పాడు. పాపాచారం అని తిడుతున్నాడు ఆయన, శంకరాచార్యులు తిడుతున్నారు ఆయన. పాపం చేస్తున్నాడ, మాట ఏ పని చేయకుండా హాయిగా మనం నోరు మూసి కూర్చున్నా బెటర్ అనిపించే ఆ పదాలు చూస్తే భయం వేస్తుంది. బాబు నాకు ఇష్టమైన ఆ వస్తువు కావాలని కోరుకుంటున్నాను, ప్లెయిన్గా అడిగేయడం బెటర్ అండి. ఇంకా నేను జ్ఞానేంద్రియ స్థాయిలోకి వెళ్ళడం కాదు, ఈ కర్మేంద్రియాలు నేను వాటి కంట్రోల్లో ఉన్నా. నేను ఎండలో పెడితే నాకు ఏసీ కావాలనిపిస్తుంది, దాహం వేస్తే మంచిగా తాగాలనిపిస్తుంది, అన్నీ కూడా ఏది చేస్తున్నాయి అవి కావాలని కోరుకుంటున్నాను, అవి చేస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను, అనుభవిస్తున్నాను. అలా అనుకుంటే వాడు పాపాచారుడు కాదు, కనీసం వాడు ఒప్పేసుకున్నాడు. వాడు మనం ఒప్పుకోవట్లేదు అక్కడ. ఒప్పుకోకుండా చెప్పింది వేరు చేసేది వేరు అయితే అది కానీ మిథ్యాచారము పాపాచారం అక్కడ చెప్పుకొచ్చారండి. ఇన్ని రకాలుగా చేసుకొచ్చి చివరికి ఇప్పుడు ఏమిటి ఎంత దేని కోసం ఈ గొడవ అంతా అసలు? అప్పుడు అర్జునుడు అడిగిన ప్రశ్న, ఏమయ్యా నువ్వు భయంకరమైనటువంటి 2 మార్గాలు చెప్పావు, 2 పద్ధతులు చెప్పావు కదా, కర్మయోగం అన్నావు, జ్ఞానయోగం అన్నావు. కర్మయోగం కంటే జ్ఞానయోగం గొప్పదని అన్నావు, కానీ నాకైతే నువ్వు కర్మయోగం చేయరా అబ్బాయి అంటున్నావు. ఇది ఘోరమైనటువంటి అంత చంపేటటువంటి ప్రక్రియ కదా, ఇది ఇలా నన్ను అందులో సెకండ్ రేట్ యోగంలో నన్ను ప్రవేశపెట్టడం న్యాయం ఉందా అని అర్జునుడు అనుకుంటున్నాడేమో అని చెప్పి కృష్ణ పరమాత్మ మనస్సు అతని యొక్క అనుమానాలని పటాంబులు చేయడానికి ఇవన్నీ వివరంగా చెప్పొస్తున్నాడు. ఇప్పుడు అర్జునుడు చేసేటటువంటి పనికి చూడండి, నువ్వు పరమాత్మ మీద దృష్టి పెట్టుకో, చంపు, అందరిని చంపు, అందరిని చంపు, ఏం పర్వాలేదు, కానీ నీకు మనసు మాత్రం బుద్ధిని ఇంద్రియాలని మనసుతో కంట్రోల్ చేసి పెట్టుకో. నువ్వు చెయ్యి, నీవు విశిష్ట పురుషుడు అవుతావు అని అతను అడిగినటువంటి ఆ ప్రశ్నకి కర్తవ్య దీక్షని ఉపదేశిస్తూ, కర్తవ్యం యుద్ధరంగంలో చేయాలి, యుద్ధం కోసం చేసాం, నువ్వు చేసేది అర్జునుడికి ప్రతిష్ఠ కోసం చేయట్లేదు, ధర్మం నెగ్గాలా అక్కలేదా ఇవాళ తేల్చండి అంతే.
అది కృష్ణ పరమాత్మ టాపిక్లో కౌరవ సభలో చెప్పిన రోజు అన్నాడు, ఈవేళ వాడు నెగ్గుతున్నాడా ఎవరు చెప్పక, భీష్ముడు ధర్మాత్ముడు అధర్మం నాకు అనవసరం, మీరు ధర్మం వైపు నిలబడ్డారా అధర్మం వైపు నిలబడ్డారా చెప్పండి, తేలిపోయిందంటే. భీష్ముడు పరమ ధర్మాత్ముడు, చాలా గొప్ప ధర్మాత్ముడు, ద్రోణాచార్య చాలా క్షణకాలం మోక్షాన్ని పొంద సిద్ధమైనటువంటి వాడు. కానీ మీరు వెళ్ళి అధర్మ పక్షాన్ని నిలబడ్డారు, ఇదంతా అధర్మమే అంత. కొట్టే వీళ్ళంతా నేను చితక్కొట్టు, తాత గురువు అని చూడక వెళ్ళని. ఆ మాట చెప్పడానికి ఎప్పుడు జరుగుతుందంటే, నువ్వు ఇలా చేయాలి, ఇలా చేస్తే అప్పుడు నీకు కర్మయోగమే. యుద్ధ రంగంలో వచ్చి కర్మ చేయి, కానీ మనసుతో వాటితో ఎక్కడ అయ్యో బాధపడిపోతే చేయకు. సంబంధం లేకుండా చేస్తే పరమాత్మ లగ్నం చేసుకుని మనసు చేయి అంటూ మనకి చెప్పినటువంటి మహోపదేశాలండి. ఇవన్నీ కూడా మన నిత్య జీవనం కొంత ప్రారంభించవచ్చు. మనం సాధన ఒకే రోజున అయిపోతాం కాదు, ఎక్కడొక్కడ ప్రారంభిద్దామండి. ఎక్కడొక్కడ ఏదో చిన్న విషయానికి మనలో మనం ఎవరి మట్టికి వాళ్ళు ఆలోచించుకునేది, ఎవరు ఇంకో పక్కవాడు చెప్పేవి కాదు. ఇది నేను ఇలాంటి పని పైగా ఏం చేస్తున్నాను, లోపల ఏం చేస్తున్నాను అని ఒక్కసారి మనలో మనం ఆలోచించుకుంటే ఎక్కడ మన వీక్ పాయింట్ ఏమిటి, దానికి ఇంత స్పష్టంగా చెబుతున్నాడు ఆయన. భాష్యంతో శంకరాచార్య వారు మనకు అందిస్తున్నారు. కృష్ణ పరమాత్మ వాక్యం మనకు అర్థం లేదంటే ఆయన దాని తెలుగు అర్థం మా గురుగారు పురుగుల శ్రీరామచంద్ర గారు రాసిచ్చారు. ఒకసారి కాదు 100 సార్లు చదువుదామండి. మనలో ఏ వీక్ పాయింట్ వద్దు, 1000 ఉండొచ్చు వీక్ పాయింట్స్, అందులో ఒక్క పాయింట్ తీసుకుందాం, ఒక్క పాయింట్ దాన్ని మనం ప్రయత్నం చేస్తుందాం అని ఇలాంటి ఉపదేశాలు మనకు పొందే అదృష్టాన్ని, మనకి అనుగ్రహాన్ని పరమాత్మ మనకు అందించాడండి. అదృష్టమే అదృష్టం అది నిజంగా. ఎవరు చెప్తాడండి మనకి? ఇంటోడు చెప్తారా, భార్య చెప్తుందా, పిల్లలు చెప్తారా? వాడు తెలుసు నాకు చెప్పాలని, చెప్పదగిన విషయం కూడా తెలుస్తుందా? ఇదండి మనకి పరంపర, మనకి సనాతన ధర్మం మనకి అందించింది. అపూర్వమైనటువంటి విషయాలు అందించిందండి. ఎలా చేయాలి, పని ఎలా చేయాలో చెప్తున్నాడండి. పని చేయకుండా మానలేవురా బాబు నువ్వు. ఆ పని చేసేవాడు పని చేసేసేయి, కానీ ఎలా చేయాలో ప్రాక్టీస్ చేయి. డాక్టర్ ఒక్క రోజులో సర్జరీ అయిపోతాడటండి. ఒక్కరోజు ఎక్స్పర్ట్ సర్జన్ అయిపోతాడా? ఫస్ట్ డే ఇన్సిషన్ కటింగ్ చేసేప్పుడు ఎలా ఉంటుంది, ఎక్స్పర్ట్ 20-30 సంవత్సరాలు చేసింది అతని ఎక్స్పర్టైజ్ ఎలా ఉంటుంది? తేడా లేదు. ప్రారంభించు, సాధన చెయ్యి, వచ్చి తీరుతావు నువ్వు. అప్పటికి నీకు చిత్తశుద్ధి ఏర్పడుతుంది, దానివల్ల మిగతా అన్ని పనులు వస్తాయి అనే ఉపదేశాన్ని ఇక్కడ చెప్పండి. ఇవాళ ఇక్కడ ఆపుకుందామండి. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా ప్రకృతి స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సద్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్. ధన్యవాదాలు గురు. ధన్యవాదాలు అందరికీ కూడా. గురుగారు ఇంకేం మాటలు లేవు, ఇంకా మాటలు లేవు. కానీ ఆలోచనలో పడ్డాం. అది నిత్యం చేసి అది నిజంగా అది ప్రయోజనం. గురువుగారు, ఒక చిన్న సందేహం. మరి కృష్ణుడి దగ్గర ఉన్న నారాయణ సైన్యాన్నే మరి ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడికి అప్పచెప్తాడు కదా కృష్ణుడు, మరి వాళ్ళ అధర్మం వైపుకి ఎలా వెళ్ళారండి? మరి ఇచ్చేత వాడు మరి అక్కడ వేళ ధర్మాధర్మాల్లో నిర్ణయించడం దుర్యోధనుడు ఏం కోరుకున్నాడు? కృష్ణుడు ఎందుకు కోరుకోలేదు? సైన్యం కావాలని సైన్యం కావాలి అతను కోరుకున్నాడు. అతని కోరిక కారణం కృష్ణ పరమాత్మ ఇచ్చేయలేదు. అరే పట్టుకో, వచ్చినట్టుగా మా సైన్యం పట్టుకోమని చెప్పలేదు, నువ్వు కోరుకోమన్నాడు. ఏం కృష్ణుడు కోరుకోవచ్చు కదా? అక్కర్లేదు అని నిర్ణయించుకున్నాడు దుర్యోధనుడు. అర్జునుడు ఎప్పుడైతే కృష్ణ అమ్మయ్య మన భలే నాకు మంచి సెలక్షన్ వదిలిపెట్టాడు నాకు అనుకున్నాడు దుర్యోధనుడు. ఆ ఒక్కడుండి వాళ్ళకేం చేస్తాడు, 10,000 మంది నాకే ఉన్నారు అనుకున్నాడు. అక్కడ జరిగినట్టు దోషం కృష్ణ పరమాత్మ కదా, దుర్యోధనుడి దోషం. ఓకేనమ్మా? నా సందేహం అది కాదు గురుగారు, దోషం కృష్ణుడిది దుర్యోధనుడిది అని కాదు. ఇప్పుడు ఆ సైన్యం అలా అధర్మం ఇంకా దాని మీద ఎన్ని రకాలైన ఇందాక చూడండి ఒక వాక్యాన్ని ఎన్ని రకాల ఇప్పుడు కూడా చెప్పక్కర్లేదు. మళ్ళీ ఆలోచించుకోండి ఒకసారి, మళ్ళీ తర్వాత మాట్లాడదాం ఆ టాపిక్ మీద. నమస్కారం భాస్కర్ గారు. ఈరోజు క్లాస్ లో అటెండ్ అవ్వడం భాగ్యం దొరికింది నాకు. అదృష్టం అండి. నమస్కారం గురు. థ్యాంక్ యూ.